హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి క్యారెట్ బీన్స్ ఫ్రై తయారు చేసే విధానం. ఒక 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని పచ్చెనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు రెబ్బలు 2 వేయాలి. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేపంశం లేదు, లైట్గా మగ్గితే సరిపోతాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇంకా కారం వేయం, మనం సరిపడగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు కారం, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. మూత పెట్టాలి 2 నిమిషాలు. మూత పెడితే బాగా మగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి మూత తీసి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పావుగంట నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. మూత పెట్టాలి. ఈ మూత పెట్టడం వల్ల బాగా మగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి మూత తీసి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి 4-5 స్పూన్లు వేసుకోవాలి తురుముకుని. కొత్తిమీర కూడా, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని 2 కలపాలి బాగాను. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టాలి. తీసి మళ్ళీ కలుపుకోవాలి. కూర రెడీ అయింది. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.